ఈరోజు దేవుని మాట 40వ కీర్తన 11వ వచనం. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును. రాజైన దావీదు రచించిన కీర్తన ఇది. ఈ కీర్తనల గ్రంథంలో అధికముగా దావీదు రాసిన కీర్తనలే మనకు కనిపిస్తాయి. ఎన్నో ప్రవచనాలు, జరగబోయే సంగతులు దావీదు రాసినట్లు మనం గమనిస్తాం. ఈ దిన వాక్య భాగంలో కూడా దావీదు కృపా సత్యములు అని చెప్పిన మాట కూడా ఒక ప్రవచనంగానే మనం అర్థం చేసుకోవాలి. కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాకని దావీదు చెబుతూ, కృపాసత్య సంపూర్ణుడు, మనము సేవించే ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తేనని, ఆయన మన మధ్య నివసించెను అని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తాం. ఆ కృపాసత్య సంపూర్ణుడు ఎవరో కాదు, ఆ వాక్యమే అని. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదని, శరీరధారిగా మన మధ్య నివసించను అని ఆయనను గూర్చి చెప్పబడింది. అవును, ఆ యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తును గూర్చి మత్తయి సువార్త 22-23 వచనాల్లో ఇమ్మానుయేలు అని దేవుడు మనకు తోడని అర్థము అని చెప్పబడింది. ఆ తోడయుండే యేసే మనలను కాపాడునుగాకని మనమును దావీదు వలె విశ్వాసముంచాలి. దావీదు ఆ కృపాసత్యములు నన్ను కాపాడును అని కోరుకుంటున్నాడు, కానీ ఆ కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్యను మనలను కాపాడుచున్న దేవునిగా ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. 61వ కీర్తన 7వ వచనంలో దావీదు ప్రార్థన, నీ సన్నిధిలో నిత్యము నివసించే నన్ను కాపాడుటకు కృపాసత్యములను నియమించు దేవా అని ప్రార్థిస్తాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో రాజైన దావీదు కుమారుడు సొలొమోను కూడా ఆ కృపాసత్యములను గూర్చి చెప్పుచూ, కృపాసత్యములు రాజును కాపాడును, కృప వలన రాజైన సొలొమోను తన సింహాసనమును స్థిరపరుచుకొనును అని విశ్వసించి తన కొరకు మాట్లాడుకుంటున్నాడు. 23వ కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును గనుక ఏ అపాయమునకు గాఢాంధకారపు లోయలో నేను భయపడను. ఆయన నాకు తోడై ఉన్నారు, దుడ్డు కర్ర దండముతో నన్ను ఆదరిస్తున్నారని విశ్వాసంతో ధైర్యంతో దావీదు చెబుతారు. 85వ కీర్తన 10వ వచనంలో, కృపాసత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవని రాజైన దావీదు ప్రకటిస్తూ, కృపాసత్యము ఎన్నడూ కలుసుకోవు. ఎందుకంటే కృప క్షమించమని అర్హత లేకున్నను ఇయ్యమని చెబుతూ ఉంటే, సత్యము లేదు, క్షమించవద్దు, క్షమించాలి కాదు శిక్షించాలి, కంటికి కన్ను పంటికి పన్ను అని దండించమంటుంది. ఈ రెండు కలుసుకోవు. కానీ యేసుక్రీస్తు ప్రభు కృపాసత్య సంపూర్ణుడుగా శిక్షను ఆయన భరించి క్షమాపణ రక్షణ ఆయన మనకిచ్చారు. ప్రవక్త అయిన యెషయా అంటాడు 53వ అధ్యాయం 4-8 వచనాల్లో, అతడు రోగములను మన రోగములను భరించారు, మన వ్యసనాలను వహించారు, మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, ఆయన మనందరి దోషమును మోపబడింది ఆయన పైనని యేసు ప్రభు కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన చేయు పరిచర్యను గూర్చి ముందుగానే యెషయా ప్రవచించారు. 57వ కీర్తన 3వ వచనంలో, నన్ను మృంగగోరువారు శత్రువులు దూషణలు పలుకున్నప్పుడు నన్ను రక్షించుటకు తన కృపాసత్యములను పంపును అని రాజైన దావీదు చెబుతారు. ఎందుకంటే 86వ కీర్తన 15వ వచనంలో, ఆయన దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్యములు గలవాడు, కృపాసత్యములతో నిండినవాడని
దేవుని మహిమపరుస్తూ 40వ కీర్తన 11వ వచనంలో నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు అని విశ్వాసంతో దావీదు చెబుతాడు. ఆ కృపాసత్య సంపూర్ణను గూర్చి మహాసమాజమునకు తెలపక వాటిని మరుగు చేయలేదు అని దావీదు 85వ కీర్తన 10వ వచనంలో చెబుతాడు. అవును, కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాకని దావీదు కోరుకుని ప్రార్థించినట్లు మనము కూడా కృపాసత్య సంపూర్ణుడు ఇమ్మానుయేలు దేవుడు మనకును తోడుగా ఉండాలి అని విశ్వాసంతో కోరుకుని ప్రార్థించుదుముగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారం నిన్ను ఆశీర్వదించి కాపాడు దేవుడు అని గుర్తించాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం భక్తుల పాదములను కాపాడు దేవుడు అని చెప్పబడింది. 31వ కీర్తన 23వ వచనంలో విశ్వాసులను కాపాడు దేవుడు అని చెప్పబడింది. 34వ కీర్తన 20వ వచనంలో ఒక్కటి అయినను ఎముకలు విరగకుండా కాపాడు దేవుడు అని రాయబడింది. 121వ కీర్తన 7వ వచనం ప్రకారం ఏ అపాయము రాకుండా ప్రాణమును కాపాడు దేవుడు అని చెప్పబడింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తన చూపులతో జ్ఞానము గల వారిని కాపాడు దేవుడు అని చెప్పబడింది. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తన నమ్మకత్వమును బట్టి మనలను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు దేవుడు అని చెప్పబడింది. అవును, కృపాసత్యములు గల దేవుడు మనలను కూడా నిత్యము కాపాడును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. ఆమెన్.